ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మరొక సమయములో ప్రభు వాక్యాన్ని ఈ రీతిగా పంచుకోవటానికి ప్రభువారు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కీర్తనలను ధ్యానం చేస్తున్నాం. మొదటి కీర్తన మొదటి చరణములో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి కీర్తన మొదటి చరణములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనేటువంటి ఆ యొక్క మాటను మనం దుష్టుల గురించి, ఆలోచనల గురించి, నడకను గురించి మరి మనం ధ్యానం చేశాం. ఈరోజు పాపుల మార్గమున నిలువక అనేటువంటి మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా పాపుల మార్గమున నడవక అని ఎందుకు దేవుని వాక్యము పాపుల మార్గమున నిలువక అని చెప్తుందంటే, మరి దేవుని వాక్యం నుంచి మనం చూసినప్పుడు యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. కనుక ఆయన ఉపదేశము పాపులకు ఉపదేశించటంలో ఉద్దేశం ఏంటంటే, వారు ఉన్నటువంటి ఏ బలహీనతను బట్టి వారు పాపం చేస్తున్నారు, పాపం చేయటానికి కారణం ఏంటి అని తెలుసుకోవటానికి తెలియచెప్పి వారు సరిచేసుకోవటానికి దేవుని యొక్క ఉపదేశము అనేది ఎంతైనా అవసరమో. రెండవదిగా, మరి పాపములో ఉంటే, పాపములు జీవిస్తూ కొనసాగిస్తున్నప్పుడు జరిగేటువంటి కొన్ని సంభవాల గురించి వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. కీర్తన 104వ కీర్తన 35వ చరణములో, పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక, నా ప్రాణము యెహోవాను స్తుతించుడి. పాపములో ఉంటే ఉపదేశాన్ని బట్టి తన పాపాన్ని తెలుసుకోవటానికి అవకాశం కల్పించినా కూడా పాపములను జీవిస్తూ ఉంటే లయమైపోతారు అని వాక్యం చెప్తుంది. తర్వాత మరి మూడవదిగా చూసినప్పుడు సామెతల గ్రంథము 13:6లో, యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపోయేను. కనుక పాపానికి ఇప్పుడు ఏది తోడవుతుంది? పాపము విస్తరించటానికి, పాపము విచ్చలవిడి కావటానికి భక్తి లేనటువంటి జీవితం, భక్తిలో హీనమైనటువంటి జీవితము, అలాంటి భక్తిహీనత అనేది మరి పాపిని చెరిపివేస్తుంది. కనుక ఉపదేశించబడటం అనేది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉపదేశము వినిపింప చేస్తున్నప్పుడు ఆ యొక్క ఉపదేశ నిర్లక్ష్యం చేస్తే లయమైపోవటమే కాకుండా చెడిపోవటము అనేది జరుగుతుందని సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనంలో
కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. 4వదిగా మరి పాపుల మార్గములో ఎందుకు నిలవకూడదు అంటే, ఆ పాపులను మరి నిలవనీయకుండా, నిలవరమైనటువంటి జీవితం లేకుండా పాపులను తరిమి వేసేటువంటి కీడు అనేది అక్కడ క్రియ చేస్తుంది. అందుకని బైబిల్లో మరొక మాట చూసినప్పుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, అతిక్రమము చేయవారును పాపులను విశేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ పాపము అనేది ఎంత నష్టము తెచ్చిపెడుతుందో, మనిషి జీవితము ఎంతగా పతనమవ్వడము అనేది ఎలాగుంటుంది అనేది వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట లయమైపోతావు, చెరిపివేయబడతావు, తరమబడతావు, లయమైపోతావు అనేది దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు మనం జీవించే జీవితంలో పాపము అనేది కానీ ప్రవేశించిన, పాపము చేయటానికి ఒకవేళ ముందుకి పరుగులు తీస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్న ఆశలు మానవుని ప్రేరేపిస్తూ ఆ పాపాన్ని చేయటానికి మరి ప్రేరేపిస్తున్నప్పుడు, అలాంటి ప్రేరేపించేటువంటి ప్రేరేపణకు నీవు ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు, లోబడకూడదు. అసలు ఎంతకీ పాపము అంటే ఏంటి, ఏమి చేస్తే పాపము అనేది కలుగుతుంది అనేది చూసినప్పుడు, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనం ప్రకారంగా సకల దుర్నీతి పాపము. కనుక నీతి మాలినటువంటి, నీతి తప్పి ప్రవర్తించేటువంటి ప్రవర్తన అది పాపముగా ఎంచబడుతున్నది. రెండవదిగా పాపము అంటే ఏంటి అని వాక్యాన్ని బట్టి చూసినప్పుడు, మొదటి యోహాను పత్రిక 3:8 ప్రకారంగా అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు వారు మరి దేవుని కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు పాపము అనేది, పాపము చేసేటువంటి వాడు మనిషి కాదు. దేవుడు మానవుణ్ణి పాపిగా పుట్టించలేదు. పాప జీవితాన్ని ప్రభు మానవునికి ఇవ్వలేదు. సాతానుడు అనేటువంటి వాడు గర్వించి ప్రభు సన్నిధిలో అతిశయించి వాడు పాపం చేసినటువంటి వాడుగా వాడు పాతాళంలో త్రోయబడి వాడికి అప్పుడే తీర్పు, నరకం. అయితే వీడు మొదటి నుంచి చేసేటువంటి పనులన్నీ కూడా పాపముతో కూడినటువంటి పనులు. కనుక ఒకవేళ పాపము అనేది కలుగుతుంది, పాపము చేసేటువంటి మనిషి ప్రేరేపించబడుతున్నాడు అంటే అది అపవాది వలన జరుగుతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో
పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించు వాడే పాపము చేసేటువంటి వాడు. తర్వాత బైబిల్లో చూసినప్పుడు యాకోబు పత్రిక 4:17 ప్రకారంగా, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగా చేయని వారికి పాపము కలుగుతుంది. చూడని పాపము ఎన్నెన్నో విధాలుగా పొంచి ఉన్నదో, మానవుని యొక్క జీవితాన్ని పతనం చేయటానికి, మరి నాశనం కావటానికి ఎలాగ పొంచి ఉన్నదో. అందుకని ఉపదేశం నీకేం చేస్తుందంటే, అవి నువ్వు మరి గ్రహించటానికి ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అని మరి తెలుసుకోవటానికి దేవుడు తన ఉపదేశం ద్వారా ఉపదేశిస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆ నిర్లక్ష్యం చేసినప్పుడు నువ్వు గ్రహించలేటువంటి జీవితం, అయోమయ జీవితము, మరి అర్థం కాని జీవితము జీవిస్తావు. నీకంటూ ఒక గైడ్ చేసేటువంటి మరి వాక్యము, ఆయన మాటలు, ఆయన సన్నిధి మీకున్నది కనుక బైబిల్లో మరొక మాట కూడా యాకోబు పత్రిక 2:9 ప్రకారంగా, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారొగుదురు. చూడండి ఎంత మరి పక్షపాతమున్నా, సరైనటువంటి పనులు చేయకపోయినా, మరి దేవుని మాటని అతిక్రమించినా, ఇవన్నీ కూడా అపవాది యొక్క సంబంధమైనటువంటివి. కనుక ఈరోజు మన జీవితాలలో మనం మంచిగా ఉన్నాము, మంచిగా జీవిస్తున్నాము అనుకుంటున్నాం, కానీ ఆ మంచి ఏంటో, ఆ చెడు ఏంటో, వాటిలో పాపం ఏంటో గ్రహించడానికి దేవుడు తన ఉపదేశం ద్వారా ప్రతిదీ కూడా మనకి తెలియచేస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. కనుక ఈరోజు పాపం అంటే ఏంటో, పాపము మనిషిని ఏ విధంగా పతనము చేస్తుందో అనేది దేవుని వాక్యాన్ని నుంచి మనం తెలుసుకున్నాం. ఆ దినాలలో సొదొమ గొమొరములో వారు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ప్రభు సొదొమ గొమొరాని అగ్నితో నాశనం చేశాడు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి వాళ్ళు అనేక తెగుళ్లను, కరువులను, శ్రమలను, బాధలు అనుభవించాల్సి వచ్చినటువంటి పరిస్థితి అయినది. కనుక ఇందుని బట్టి మరి పాపము తెలియకుండానే ఏ విధంగా జొరబడుతుంది, జొరబడిన పాపము ఎలాంటి పనులు చేయించుచున్నది, వాటిని బట్టి మనకు తెచ్చుకున్నటువంటి నష్టమేంటో, శిక్ష ఏందో, ఉగ్రత ఏందో, పతనమేంటో మనం గ్రహించి జాగ్రత్త పడమని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా మరి మిరియాము అహరోనుల విషయంకి వచ్చినప్పుడు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి మరి 11, 12 వరకు చూసినప్పుడు వారికై మరి ఏర్పాటు చేయబడినటువంటి ఒక అధికారిగా, ఒక నాయకుడిగా మోషే గారిని ఏర్పాటు చేసినప్పుడు, మోషే తనకంటే చిన్నవాడని, మరి ఈ మోషే గారి యొక్క మాటలు వాళ్ళు లెక్క చేయక తిరగబడినటువంటి వారుగా, విమర్శించినటువంటి వారుగా, దూషించినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. అందును బట్టి ఆడ వాక్యము ఏమని అంటుందంటే, అందును బట్టి వాళ్ళు
ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళకి తెలియచేయబడినటువంటిది వాళ్ళు గ్రహించినది ఎప్పుడు గ్రహించగలిగినారంటే వారి చేతికి వారి శరీరానికి వచ్చినటువంటి కుష్టును బట్టి వాళ్ళు మేము పాపము చేశాము, మా మీద ఉన్నటువంటి మరి నాయకుడిగా నీ సేవకుడిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మేము వెంబడించాల్సినటువంటి వారమై ఉండి మేము ద్వేషించి దూషించి తిరగబడ్డాము కనుక మేము పాపము చేశాము, మా పాపము క్షమించండి అని మిరియాము అహరోను అక్కడ ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉన్నప్పుడు తిరిగి దైవ సేవకులైనటువంటి మోషే గారు వారి పక్షంగా మరి పశ్చాత్తాపడుతూ ప్రభుని వేడుకున్నప్పుడు ఆ చేసిన పాపను బట్టి విమోచన, శిక్ష నుంచి వాళ్ళకి విమోచన కలగటం జరిగింది. ఈ మాటలను బట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. హెబ్రీ పత్రిక 12:1-2 పాపం అనేది సులువుగా రావటానికి, సులువులుగా చుక్కులు పెట్టడానికి, అది ఏ రూపంగా ఏ విధంగా అది పొంచి ఉండి మానవులకు ప్రవేశించటానికి ప్రవేశపెట్టేటువంటి అపవాది ఎంత కుయుక్తిగా వాడి క్రియ జరిగిస్తున్నాడో అనేది గ్రహింపులోకి రావటానికి, గ్రహించి సరిచేసుకోవటానికి ప్రభు మొదటి కీర్తన మొదటి చరణంలో 2వ లైన్లో ఉన్నటువంటి మాట, పాపుల మరి మార్గమున నిలువక అనేటువంటి మాటని, అందులో ఈరోజు పాపం అంటే ఏంటి, పాపం వలన ఎలాంటి మరి పరిస్థితులు కలుగుతాయో అవి కలగకుండా ఉండాలంటే నీకు ఏమి అవసరమై ఉన్నది అనే విషయాన్ని ప్రభు తెలియచేశారు, ప్రభువే బయలుపరిచారు, ప్రభువే మీకు ఉపదేశిస్తున్నారు. కనుక మీరు ఈ మాటలను బట్టి సరి చేసుకొని ప్రభు ఎదుట నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, పరిశుద్ధులుగాను, ఆయనకి ఇష్టలుగాను, ఆయన యొక్క బిడ్డలుగాను, ఆయన యొక్క దగ్గరికి చేర్చబడటానికి ఈ సమయంలో ప్రభు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఇటు మాటలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా. ఈరోజు పాపుల మార్గమున నిలువక, పాపం అంటే ఏంటో, మరి పాపము ఏం తెచ్చిపెడుతుందో, పాపం వలన ఏం జరుగుతుందో, అలాగ జరిగినటువంటి సన్నివేశాన్ని, పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొక అవకాశం కల్పిస్తూ సరిచేసుకొని సరిదిద్దుకోవటానికి నేను బిడ్డలకు మంచి అవకాశాన్ని కల్పించినందుకే స్తుతిస్తున్నాం. ఈ మాటలను బిడ్డల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తును సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్.